to the ground. You're dragging me. It's constantly. No, I won't make a sound. I love the pain. It sets me free. It's wrong. I can't think right. I love the bird below. You said myself that this is the last. Good morning guys and welcome back to my channel after a very long time. ఇవాళ వచ్చేసి August 6th అండ్ August 1st వీక్ మనకి బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ ఉంటుంది. సో అందుకే ఇవాళ మా MCSకి వచ్చినాం. MCS మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ సెంటర్ మా హాస్పిటల్ది. ఇక్కడ వీఆర్ కండక్టింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో అందరికీ దాని గురించి నాలెడ్జ్ ఇవ్వడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. అందుకే ఇక్కడ ఉన్నాం. నేను మా ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసినాం, ఇంకా మిగతా వాళ్ళు వస్తున్నారు. సో ఐఎమ్ ట్రైంగ్ టు క్యాప్చర్ దిస్ అండ్ ఒక బ్లాగ్ చేద్దామని డిసైడ్ అయినా, అందుకే ఇప్పుడు షూట్ చేస్తున్నాం. అండ్ చూద్దాం ఎట్లయితుందో, అసలు ఇది చేస్తానో చేయనో కూడా తెలియదు మొత్తం. సో జస్ట్ నౌ వి గాట్ ది బ్యానర్స్ అండ్ షో యూ దెమ్. సో ఇప్పుడే బ్యానర్స్ కట్టింది వాళ్ళు కాదు గైస్, జస్ట్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. కట్టింది అంకుల్, జాన్ అంకుల్. అందరూ దయచేసి వినండి. ఈరోజు తల్లిపాల వారోత్సవాల గురించి మనము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇక్కడ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మన సంగారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి వాళ్ళు ముందుకు వచ్చి మన దగ్గర ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వస్తున్న గర్భిణీ స్త్రీలకు తల్లిపాల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు. ఓకే, దయచేసి మీరందరూ కూడా ఓపికతోటి సవినయంగా వినగలరని, తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను అన్నీ కూడా అర్థం చేసుకోగలరని, అవి మీకు, మీ పిల్లలకు, రాబోయే భావితరాలకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి అందరూ కోఆపరేషన్ చేయండి. అందరూ కూడా కొంచెం ఓపికతోటి వాళ్ళు చెప్పే విషయాలని వినాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంకొక అర్ధగంటలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్లీజ్ మీరందరూ కోఆపరేట్ చేయాలి. సౌండ్ దగ్గర పెట్టండి. సౌండ్ దగ్గర ఇక్కడ మనందరం ఇలా రావడానికి కారణం తల్లిపాల వల్ల ఉపయోగాలు, డబ్బా పాల వల్ల నష్టాలు, ఇంకా వేరే సంబంధిత అన్ని వాటి గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మనం అందరం ఇలాంటి రాకుండా ఉండడానికి మీకు తెలియజేయడానికి దయచేసి అందరూ వినండి. ఇప్పుడు బిడ్డని పాలించేటప్పుడు ఏ విధంగా పట్టుకోవాలి, తల్లి ఎలా పట్టుకోవాలి, ఎన్ని రకాలుగా పట్టుకోవాలి, పాలు బిడ్డ తాగుతుంది లేనిది మీకు ఎలా తెలియాలి అని చూపిస్తారు. నేను చూపిస్తాను, మేడం చెప్తా ఉంటారు. అల్లరి చేయకుండా ప్రశాంతంగా ఉంటే ఇలా పట్టుకొని ఇలా పట్టుకోవాలి. వింటున్నారా? బిడ్డ ఎక్కడో ఇక్కడ ఉంటుంది, ఈమె పంపుతుంది. ఇట్లా అట్లయితే ఏమవుతుంది? నడుమునే పిలుస్తుంది. బిడ్డ పాలు వస్తాయా? రావు. మనం తినేటప్పుడు కూడా గిన్నెలు దగ్గర తీసుకొని చెయ్యి ఇట్లా పెట్టుకొని తింటాం కదా, ఇట్లా ఇట్లా కడతాం మనం. అట్లాగే బిడ్డని ఇలా పెట్టుకోవాలి. ఓకే, బిడ్డని పాలించేటప్పుడు బిడ్డని చూస్తూ ఉండాలి, బిడ్డ కూడా తల్లిని చూస్తుండాలి. ఓకే, బిడ్డని పాలించేటప్పుడు బిడ్డ పొట్ట భాగము తల్లి పొట్టకు తగలాలి. అర్థమవుతుందా? తర్వాత పాలించేటప్పుడు బిడ్డ మూతి దగ్గరికి మీరు రొమ్మును పెట్టాలి. పాలు పట్టించినప్పుడు పైన పెదవి మొత్తము కూడా తల్లి యొక్క రొమ్ము నల్లటి భాగాన్ని మూసి
సరేనా? తర్వాత అదేవిధంగా పడుకుని కూడా ఇవ్వచ్చు. పడుకుని ఇచ్చేటప్పుడు బిడ్డ యొక్క తల భాగం కొద్దిగా బయటగా మేము చెయ్యము, వచ్చి ఒకటైనా ముద్దుగా చేయండి. అర్థమవుతుందా? ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు, అవునా? కొంతమందికి ఇద్దరు పిల్లలు ఉంటారు, కవల పిల్లలు ఉంటారు, కొంతమందికి ఆపరేషన్ అవుతుంది, ఈ కుక్క మీద బరువు పడుతుంది. అట్లాంటి సమయంలో ఇంకొక విధానంగా ఎలా ఇవ్వచ్చు అని అంటే, ఫుట్బాల్ అంటే బంతి పట్టుకుని గేమ్ ఆడటంలో తెలుస్తుంది. మీకు తెలియకపోయినా నష్టం ఏం లేదు. ఇట్లా సంకల అంటే ఏంటి, సపోర్ట్ ఉంటుంది, ఇట్లా పెట్టుకొని ఇట్లా కూడా ఇవ్వచ్చు అని అంటున్నారు. ఓకే, డబల్ ఫుట్బాల్ అని అంటే ఇంకొక బిడ్డ ఉంది కవల పిల్లలు, ఆ బిడ్డని ఇట్లా పెట్టుకుంటాం, ఇట్లా పెట్టుకుని రెండు సైడ్లు తాగుతారని చెప్తున్నారు అనమాట. కానీ ఏది మీకు వీలవుతుంది, ఏది మంచిగా వస్తుంది, అది ఒక పద్ధతి అయినా కానీ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తెరిచి ఆ నిప్పుల్ని ఇలా పట్టుకుంటుంది. అర్థమవుతుందా? ఈ రొమ్ము భాగంలో నల్లటి భాగం ఏదైతే ఉందో ఖచ్చితంగా బిడ్డ నోట్లోకి వెళుతుంది. ఓకే, బిడ్డ యొక్క ఈ కింద పెదవి బయటికి వస్తుంది. వింటున్నారా? తర్వాత ఆ బిడ్డ ఈ నిప్పులంతా లోపలికి వెళ్ళిపోయి పాలు తాగినప్పుడు గుడ్డకేస్తుంది ఇక్కడ అని వేయాలి. అంతేగాని మీరేం చేస్తున్నారు, ఇది పట్టుకోగానే పాలు తాగుతుంది అనుకుంటున్నారు, నామ్ 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 అని అంటది. అర్థమైందా? దీనికి పుండ్లు పడుతుంది, పాలు రావు. కాబట్టి దయచేసి అలాంటి తప్పులు చేయకండి, సరేనా? తీసుకుపోయి ఇట్లా పెట్టద్దు. వింటున్నారా? ఇప్పుడు ఇలా ఉంది బిడ్డ ఏంటి, ఆపరేషన్ అయిన వాళ్ళైనా సరే, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే మనము కొంచెం మంచానికి ఆనుకొని, ఓకే, మంచానికి ఆనుకునైనా సరే మంచం మీద మనం వెళ్ళకిలా పడుకొని బిడ్డను ఈ మాదిరిగా పడుకోబెట్టుకోవాలి. మేడం, కుక్క పిల్లలు ఎంత బాగా తాగుతాయి, మంచిగా ఇలా నిలబడి జ్ఞానం తాగుతాయి. మనమే అంత అసలు ప్రేమ చూపించట్లేదు ఎక్కువ. ఇలా అయితే ఇంకా బిడ్డ హాయిగా మంచిగా ఉంటుంది, మానసికంగా ఎంత ఆనందంగా ఉంటుందంటే కడుపులో ఉన్నప్పుడు ఎలా బిడ్డ పడుతుందో అలాగే ఇప్పుడు బిడ్డ అనుకుంటుంది, అబ్బా నేను చాలా క్షేమంగా మా అమ్మ దగ్గర ఎంత హాయిగా ఉన్నాను అని ముద్దుగా తాగుతుంది పాలు. వింటున్నారా? తల, మెడ, వెన్ను భాగము మంచిగా ఇలా స్ట్రైట్గా ఉన్నాయన్నమాట, నిటారుగా ఉన్నాయి. ఈ పద్ధతిలో కూడా ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ. తల్లిపాలు ఆరోగ్యానికి ఆధారం. So breastfeeding is the most wonderful gift a mother can give to a baby, which nobody else can give. So make sure your baby receives it. మనం ప్రతి ఏడాది తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. డాక్టర్స్గా మేము ప్రతిరోజు హాస్పిటల్లో ఇది చెప్పే విషయమే. తల్లిపాలు అనేవి బిడ్డకి చాలా శ్రేష్టమైనవి. కానీ సమాజానికి మెసేజ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. దీంట్లో భాగంగా మన లక్ష్యం ఏంటంటే సమాజానికి మొత్తంగా తల్లికి మరియు కుటుంబానికి అలాగే తన బిడ్డకి కూడా తల్లిపాలు అనేవి అందాలి. ఎందుకంటే తల్లిపాలు అనేవి ఒక బిడ్డ హక్కు. సో ఈ 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు జరుపుకొని దీన్ని సక్సెస్ఫుల్ చేసుకుందాం. ఫైనలీ సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ చాలా బాగుంది. లాస్ట్ మినిట్లో అన్ని అరేంజ్మెంట్ చేసినా బాగైంది. యాక్చువల్లీ నాట్ ఏ ప్రాపర్ వ్లాగ్ కాదు, బట్ ఐ మేడ్ అ వీడియో, కొన్ని క్లిప్స్ తీసుకొని యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ టైం నుంచి ప్రాపర్ వ్లాగ్ చేయడానికి ట్రై చేద్దాం. బై బై. ఈ వీడియోకి ఇంతే. టేక్ కేర్. లాస్ట్లీ ఒక్క మాట, అమ్మ పాలే ఆయుధం, ఆరోగ్యం, ఔషధం, అమృతం.